హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్. ఈ ఛానల్లో సోషల్ మీడియాకి సంబంధించినవి కానీ ఈ మిగతా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కానీ ఇట్లాంటి వీడియోలు అనేవి ఇస్తాము. న్యూస్కి సంబంధించినవి, ఇంటర్నేషనల్ దానికి సంబంధించినవి అన్నీ కూడా మనం తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఇస్తాము. కాబట్టి తెలుగు జర్నలిస్ట్ ఛానల్తో పాటు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ అనేది చేయండి. ఈ వీడియోలో నేను వాట్సాప్కి సంబంధించినటువంటి ఒక అప్డేషన్ వచ్చింది. అందరికీ పనికొచ్చేది అప్డేషన్ ఇది. అందుకని నేను వీడియో అనేది మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్లో చేస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మనం కోట్ల మంది వాడుతున్నారు మెసేజింగ్ యాప్ వాట్సాప్లో. సంచలన మార్పులు అనేది రాబోతున్నాయి. ఇప్పటిదాకా యాడ్స్ లేకుండా ఫ్రీగా సర్వీస్ ఇచ్చినటువంటి వాట్సాప్ ఇక యాడ్స్ మీద పడింది. యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే చేస్తుంది. ఇది ఎక్కడ వస్తాయి యాడ్స్ అంటే, యాడ్స్ అనేది అప్డేట్స్ దగ్గర తీసుకొస్తుంది ట్యాబ్లో. ఇవి యాడ్స్లో వాట్సాప్లో యాడ్స్ ఎందుకు అంటే, వాట్సాప్ అంటే ఎవరికి యాడ్స్ లేకుండా సింపుల్గా మెసేజింగ్ చేసుకోవడానికి యాప్గా అందరికీ పరిచయము. కానీ ఇప్పుడు మెటా కంపెనీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుని దానికి ఫేస్బుక్లో కానీ అటు ఇన్స్టాగ్రామ్లో కానీ యాడ్స్ ద్వారా బాగా ఆదాయం వస్తుంది. ఇంకా ఇది ఎక్కువ మంది వాడుతున్నా కూడా దీని మీద ఇంకా ఆదాయం వస్తుందని చెప్పి ప్లాన్ చేసింది అనమాట. అందుకే మొదటిసారి వాట్సాప్లో యాడ్స్ వస్తున్నట్లుగా ప్రకటన అయితే చేసింది. అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే ఈ యాడ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే స్టేటస్, ఛానల్స్ ఉండే ఆ ట్యాబ్లో ఇక మీద ప్రకటనలు కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇక వాట్సాప్ బ్లాగ్ పోస్ట్లో చెప్పినట్టుగా దాదాపు 1.5 బిలియన్ మంది రోజు ఈ అప్డేట్స్ ట్యాబ్ని చూస్తున్నారట. ఇందులో బిజినెస్లు, వ్యాపారాలకు సంబంధించినవి, ఛానల్ అడ్మిన్లు, అలాగే ఆర్గనైజేషన్లు ఇచ్చే యాడ్స్, ఈ యాడ్స్ ద్వారా ఎక్కువ మందిని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాట్సాప్ భావిస్తుంది. ఈ యాడ్స్ అనేవి ఎలా ఇస్తారు అంటే, ఈ యాడ్స్ 3 రకాలుగా వస్తాయట. ఒకటి ఛానల్ సబ్స్క్రిప్షన్. మీకు ఇష్టమైనటువంటి వాట్సాప్ ఛానల్కి నెలకు కొంచెం ఫీజు చెల్లించి సపోర్ట్ చేయొచ్చు. దాంతో ఆ ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రమోటెడ్ ఛానల్స్, ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్లో ట్రెండింగ్లో ఉన్న వాటికి కనిపిస్తున్నాయి. ఇక మీద అడ్మిన్లు కొంచెం ఫీజు చెల్లించి తమ ఛానల్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్లో ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ మంది చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టేటస్లో యాడ్స్, మన స్టేటస్ పెట్టుకుంటాం కదా, ఆ స్టేటస్లో కూడా యాడ్స్ వస్తాయట. ఇప్పటిదాకా స్టేటస్లో మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ గ్రూప్లలో సంబంధించినటువంటి స్టేటస్లో కనిపిస్తున్నాయి. ఇక మీద బిజినెస్కి సంబంధించిన స్టేటస్లు కూడా కనిపించే అవకాశం. ఉదాహరణకు షాపింగ్ మాల్లో ఏదైనా ఆఫర్లు పెట్టారనుకోండి, చందన బయర్స్, ఆర్కే బయర్స్ ఏదో ఉంటాయి కదా, అవి కూడా ఆ ప్రోడక్ట్లు కానీ వాటికి సంబంధించిన యాడ్స్ కూడా స్టేటస్లో వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక పర్సనల్ చాట్స్ అనేవి యాడ్ ఫ్రీగానే ఉంటాయట. మనం పర్సనల్గా చేసుకున్నటువంటి గ్రూపులలో కానీ పర్సనల్గా చేసుకున్నటువంటి యాడ్స్లో కూడా ఎక్కడ కూడా మీకు యాడ్స్ అనేవి కనిపించవు అనమాట. యూజర్కి ఇది గుడ్ న్యూస్. ఒక రకంగా మీ కాల్స్, మెసేజ్లు, స్టేటస్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్లోనే ఉంటాయి. ఎవరికి ఇది చేయము. ఆఖరికి మీ ఫోన్ నెంబర్ కూడా మేము ఎవరికి షేర్ చేయమని చెప్పేసి చెప్తుంది. అలాగే యాడ్స్ కోసము మీరు దేశం, కంట్రీ, తర్వాత సిటీ, భాష ఇలాంటి సింపుల్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వాలి. వాటిని మీ దగ్గర నుంచి తీసుకుంటాం. మీ ఫోన్ నెంబర్ మాత్రం ఎవరితో కూడా షేర్ చేయమని చెప్పేసి వాట్సాప్ అయితే చెప్తుంది. ఈ యాడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మాత్రం వాట్సాప్ ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు. నేను చెప్పా కదా, మెటా ఏంటంటే ఇప్పటికే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ భారీగా యాడ్స్ అనేది సంపాదిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ కూడా అదే బిజినెస్ మోడల్లోకి తీసుకొస్తుంది. 2 బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నటువంటి వాట్సాప్ చిన్న వ్యాపారాలకు, బ్రాండ్స్కి ప్రమోషన్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ప్లాట్ఫామ్గా ఉంటుందని చెప్పేసి బ్లూంబర్గ్ అంచనా వేస్తుంది. అలాగే రాయిటర్స్ కూడా వాట్సాప్ ఛానల్ ఫీచర్ కింద 2023లో లాంచ్ అయినప్పటికీ నుంచి దాదాపుగా 500 మిలియన్ యూజర్లు దీన్ని వాడుతున్నారట, వాట్సాప్ ఛానల్స్ ఫీచర్ని. అందుకని ఈ ఛానల్స్లో యాడ్స్ సబ్స్క్రిప్షన్ ద్వారా వాట్సాప్ భారీగా రెవెన్యూ సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ అయితే చేసింది. ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వాట్సాప్ యాడ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇవ్వడం మంచిది అనుకుంటున్నారా, లేకపోతే అవి మీకు అడ్డంగా అనుకుంటున్నారా? ఒక చిన్న కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్తో పాటు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.